తైలముతో ఎప్పుడైతే దేవుడు నిన్ను అంటుతాడో, ఆ అంటబడిన తరువాత దావీదు మీదకి బలముగా ఎలాగో ఆత్మ దిగి వచ్చి దేవుడు పని జరిగించుకున్నాడో, దేవుని యొక్క సేవ కానివ్వండి, దేవుని పని కానివ్వండి, ఆత్మ తండ్రి నిన్ను ఒక గురుపోతులాగా మార్చి వేగముగా ఆయన పని నీతో చేయించుకుంటాడు. ఎందుకు అభిషేకం అవసరము అనంటే, దేవుని పని నిదానముగా కాదు, పరుగెత్తి పరుగెత్తి వేగముగా పని చేయడానికి. అందుకనే నీటి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి కూడా ఆత్మ బాప్తిసాన్ని కూడా పొందాలి. అందుకే మేడగదిలో 120 మంది మీదకు ఆత్మ దిగి వచ్చే వరకు వారు ఏం చేశారు అనంటే 10 దినాలు కూడా వారు ప్రార్థన చేశారు. వారు వేగముగా ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి ప్రభు వారిని ఆత్మతో అభిషేకించాడు. సార్వత్రిక క్రైస్తవ సంఘ బిడ్డలై ఉన్న మనమందరము కూడా క్రీస్తులాగా ఆత్మను మనము పొందాలి. క్రీస్తు వలె మనము పరిచర్య చేయాలి. అందుకే ఒక గురుపోతు లాంటి ఆత్మ అభిషేకం మనకందరికీ కూడా అవసరం. ఒకవేళ ఇక్కడ పనిచేసి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంఘాల పేర్లు ఏవి మనకు కనబడవు, మనకు వినబడవు. అందుకే శరీరము బలహీనమైన అంతరంగం మాత్రం ఎలా ఉండాలి అని అంటే ఒక గురుపోతు వంటి వేగము మనందరికీ చాలా అవసరం. అంత వేగముగా మనలను సిద్ధపరిచేది ఏది అని అంటే క్రొత్త తైలముతో దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. అంటే అభిషేకం ఏం చేస్తుంది? నిన్ను దేవుని పని వేగవంతముగా చేయడానికి సిద్ధపరుస్తుంది. అందుకని ఆత్మ లేనివాడు నావాడు కాదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది.